మీరు చేస్తున్న మోసాల గురించి విజయ్ గారికి చెప్తాను. నువ్వు బతికుండాలిగా. ఒరే అని చెప్పేయండిరా, అని చెప్పేయండి. విజయ్ బాబు గారు ఫ్యాక్టరీ ట్రస్ట్. ఇక నుంచి కృష్ణకు టార్చర్ ఒక రేంజ్ లో ఉంటుంది. టెన్షన్ తో చచ్చిపోయేలా చేస్తాను. ఆ ఎనిమి గౌతమిని చంపబోతున్నారు. గౌతమిని చంపబోతున్నారు. నువ్వు మగాడివి అయితే గౌతమిని కాపాడుకో. 24 అవర్స్ తర్వాత నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా గౌతమిని కాపాడలేడు. నీకు చేతనైతే 24 అవర్స్ టైం ఇస్తాను. నేనెవరో కనిపెట్టు. ఇది ఎవరు పంపుంటారు? గౌతమికి నాకు కామన్ శత్రువులు ఎవరున్నారు? గౌతమి, నిన్ను చంపేస్తా. వదలు నిన్ను. గౌతమి, నిన్ను వదలు. నువ్వు చేస్తే కృష్ణ నా వాడవుతాడు. చావే, చావే. ఇషిక పంపుంటుందా? వెళ్ళిపోతూ ఇషిక ఏమైనా చేసిందా? ఇషిక కాకుండా ఇంకెవరున్నారు? బిల్లా, మాయా, శత్రు. వీళ్లలో కూడా ఎవరైనా కావచ్చు. కానీ ఎవరు ఎలా తెలుస్తుంది? పోచమ్మకు ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ చేస్తాను. హలో సార్, ఎలా ఉన్నారు? గౌతమి, రుద్ర బాగున్నారా సార్? ఫైన్. ఏంటి సార్ విశేషాలు? మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడొస్తున్నారు మీరు? అది ఏంటి సార్, ఎనీ ప్రాబ్లం? ఇందాక నాకు ఒక పార్సిల్ వచ్చింది.
అది జరిగింది. మై గాడ్, ఎవరు పంపారు సార్? అదే అర్థం కావట్లేదు. ఒకవేళ ఇషిక ఏవైనా? నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇషిక వెళ్తూ వెళ్తూ కూడా నాతో ఛాలెంజ్ చేసింది. అయితే నో డౌట్ సార్, అది కన్ఫర్మ్ గా ఇషికే. ఇన్ కేస్ ఇషిక కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో అని నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎవరు నన్ను మనిస్తున్నారు సార్? ఆ, బిల్లా కావచ్చు, మాయాదేవి కావచ్చు. కరెక్టే సార్. గౌతమికి వాళ్ళ వల్ల కూడా ప్రాణాపాయం ఉంది. బట్ మాయాదేవి జైల్లో ఉంది. బిల్లాగాడు చచ్చాడు బతికాడు కూడా ఎవరికీ తెలీదు. ఇకపోతే శత్రు కూడా ఉన్నాడు కదా సార్. శత్రు మీద కూడా అనుమానం వచ్చింది. కానీ శత్రుకి గౌతమి అంటే ఇష్టం. గౌతమిని ప్రేమించాడు. అలాంటి వాడు గౌతమిని చంపే ప్రయత్నం చేస్తాడని నాకు అనిపించట్లేదు. అతన్ని వదిలేస్తే ఇక మాయాదేవి. ఆమె జైల్లో ఉంది కదా సార్, ఇక తనేం చేస్తుంది? ఈ మధ్య జైళ్ల నుంచి కూడా చాలా పనులు జరుగుతున్నాయండి. అడ్డదారులు తొక్కే వాళ్ళకి జైలు గోడలు అడ్డుగోడలు కావు. జైల్లో మాయాదేవి ఏం చేస్తోందో, ఎవరెవరిని ములాఖాతులో కలుస్తోందో కొంచెం తెలుసుకోవడం వీలవుతుందా? అదేమంత పెద్ద విషయం కాదు సార్. 2 గంటల్లోనే ఆ డీటెయిల్స్ అన్ని సంపాదిస్తాను. థ్యాంక్ యూ. అలాగే బిల్లాగాడి గురించి కూడా ఎంక్వైరీ చేయండి. ఈవినింగ్ లోపు వాడు బతికున్నాడో చచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ నాకు కొంచెం ఇవ్వండి. ఓకే సార్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే ప్లీజ్ నాకు ఈ చిన్న హెల్ప్ చేయండి. అయ్యో భలేవారే సార్, మీరేం టెన్షన్ పడకండి. గౌతమికి ఏం కాదు. తనని అడిగానని చెప్పండి. ఇన్ఫర్మేషన్ రాగానే నేనే మీకు కాల్ చేస్తాను. ఉంటాను సార్. థ్యాంక్ యూ. బాయ్. ఇషిక, బిల్లా, మాయా, వీళ్ళు కాకుండా ఇంకెవరైనా శత్రువులున్నారా? ఎవరున్నారు? అబ్బా త్వరగా చెప్పు నానమ్మా, ఏం వంట చేద్దాం? ఇక నా వల్ల కాదే. నీకు నీ మొగుడికి ఏ వంటలు ఇష్టమో ఆ వంటలే చెయ్యి. ఆహా, ఇదిగో అమ్మాయి, ఏంటమ్మాయి ఏమైపోయావు ఈ 2 రోజులు? భూమి పూజ రోజు మాయమై ఈ రోజు కనిపిస్తున్నావు. అది ఇదిగో అమ్మాయి, నిన్నే. చెప్పవేంటి? అది బామ్మగారు మా నాన్నగారికి ఒంట్లో బాగోకపోతే విజయ్ సార్కి చెప్పి వెళ్ళాను బామ్మ. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది బామ్మగారు. ఏంటి ప్రాబ్లం? వయసు అయిపోయింది కదా, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం. 3 పూట్ల మెడిసిన్స్ వేసుకోమని ఆయనకి డాక్టర్ చెప్పారు. వారం పాటు సాయంత్రం ఉపవాసం ఉండమని నాకు పంతులు చెప్పారు. అదేంటి? అంటే నేను ఉపవాసం ఉంటే మా నాన్నగారి ఆరోగ్యం బాగుపడుతుందంట. చెయ్యమ్మా, పెద్దలు చేసే పుణ్యం పిల్లలకి, పిల్లలు చేసే పుణ్యం పెద్దలకి వస్తుంది అంటారు. మీ నాన్నకంటే నీకేది ఎక్కువ కాదు. అందుకే
7 రోజుల పాటు రాత్రులు ఉపవాసం బామ్మగారు. హలో సార్. ఏంటి సార్, ఎనీ ప్రాబ్లం? ఏంటయ్యా ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు మా అమ్మ. మరి నీ మొహం చూస్తుంటే ఏదో ఉంది అనిపిస్తుంది. అదేమిటో చెప్పు నాన్న. ఏముంది, గౌతమిని చంపుతామని మెసేజ్ వచ్చుంటుంది. ఏంటండి ఇది నా సమస్య? నీ చావు సమస్య. అబే అదేం లేదు గౌతమి. మరి మొహం ఎందుకయ్యా అలా పెట్టుకున్నావు? కళకళలాడాల్సింది పోయి వెలవెలపోతుందేంటి? పెళ్ళాం చావు గురించి ముందే తెలిస్తే వెలవెల్లు కాక కళకళ్ళుంటాయా? ఏం లేదు బామ్మగారు, ఏదో ఏదో ఆలోచిస్తున్నాను అంతే, ఇంకేం లేదు. పార్ట్స్లు ఎవరు పంపారో, చావు ఎట్నుంచొస్తుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారా కృష్ణ సార్? పాపం ఎవరెవరినో అనుమానిస్తున్నారు, కానీ మీ ఊహ కందందే జరగబోతోంది. ఇంకేంటమ్మాయి, రాత్రులు ఉపవాసం ఉంటే పొద్దున్న మధ్యాహ్నం బాగా తినాలి, లేకపోతే నీరసం వచ్చి నిద్ర పట్టదు. అలాగే బామ్మగారు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. యాండి, ఆ? ఏంటి గౌతమి, వంట అయిపోయిందా? ఎందుకు అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? ఇలా మీరెప్పుడూ లేరు. మొదటిసారి మిమ్మల్ని ఇలా చూస్తున్నాను. అంటే కొత్తగా ఉన్నానా? భయపడుతున్నారు. మీ కళ్ళల్లో నాకు భయం కనిపిస్తోంది. చెప్పండి, ఏం జరిగింది? ఎంతో ధైర్యంగా ఉండే మిమ్మల్ని కూడా భయపెడుతోందంటే ఆ సమస్య ఎంత భయంకరమైనదో నేను అర్థం చేసుకోగలను. ఆ సమస్య ఏంటో నాకు చెప్పండి. మీ ఒంటరి పోరాటానికి నేను కూడా తోడవుతాను. గెలుపుని మీ సొంతం చేస్తాను. ఒకవేళ సమస్య చాలా పెద్దదైతే అది నన్ను దాటాకే మీ దాకా వస్తుంది. చెప్పండి. చెప్పడానికి ఏమీ లేదు గౌతమి. ఎనీవేస్, థ్యాంక్ యూ. అంటే నా దగ్గర కూడా దాస్తున్నారా? లేదు గౌతమి, దాచడానికి ఏమీ లేదు.
మరి మీరిలా ఉంటే నా మనసుకి కష్టంగా ఉంటుంది. మీరు నవ్వుతూ ఉంటేనే మేము ధైర్యంగా ఉంటాం. నువ్వే నా ధైర్యం గౌతమి. నువ్వు నా పక్కనుంటే చాలు, సమస్య ఎంత పెద్దదైనా సాధించగలను. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానండి? ఎప్పటికీ మీతోనే ఉంటాను. చాలు గౌతమి, నేను పోరాడతాను. ఇషిక గుర్తొచ్చిందా? ఏ అలా అడిగావు? తను నన్నేమైనా చేస్తుందని మీరు కంగారు పడుతున్నారా? మీ భయం ఏంటో నాకిప్పుడు అర్థమైందండి. ఆ ఇషిక వెళ్తూ ఏదో వాగిందని మీరు టెన్షన్ పడుతున్నారు కదూ? ఇషిక కాదు, వాళ్ళమ్మ జేజమ్మ వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేదు. మీరు ఇక మర్చిపోండి, మనకేమీ కాదు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి గౌతమి. ఆ ఇషిక ఎంతకైనా తెగిస్తుంది. తన పగ ఎలాంటి ప్రతీకారాన్నైనా కోరుతుంది. అది నన్నేమీ చేయలేదు. అలాగని శత్రువుని తక్కువ అంచనా వేయకు. ఒంటరిగా ఎటూ వెళ్లకు. గుడికి వెళ్ళినా సరే ఎవరినైనా వెంట పెట్టుకుని వెళ్ళు. ఇంట్లో కూడా తోడు లేకుండా ఒంటరిగా ఉండొద్దు. ప్లీజ్ జాగ్రత్తగా ఉండు గౌతమి. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఆ ఇషికకంత సీన్ లేదు. అసలు తను మన ఊరి పొలిమేరలోకి రావడానికి కూడా భయపడుతుంది. అది పిరికిదండి. అదే నా భయం. శత్రువు ధైర్యస్తుడైతే డేర్గా మనకి ఎదురొస్తాడు. భయస్థుడైతే చాటుమాటుగా వస్తాడు. దొంగ దెబ్బతీస్తాడు. సరే, మీరు చెప్పినట్లే నేను జాగ్రత్తగా ఉంటాను. ఓకేనా? అలా నవ్వుతూ ఉండండి. చూడ్డానికి ఎంత బాగుందో. ఒకవేళ నాకేదైనా జరిగినా ఆ నవ్వును ఆపకండి. ఏయ్, నా గురించి మీరు భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. నీకేం కాదు గౌతమి. కానివను. సార్, ఇంజనీర్ గారు చనిపోవటం మన కంపెనీకి పెద్ద లోడ్ సార్. పాపం చిన్న వయసులోనే చనిపోయాడు. అవును లాయర్ గారు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. చాలా మంచి మనిషి కూడా. ఫ్యాక్టరీ పనుల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. నమ్మకస్తుడు. అందుకే పోయాడు. దేవుడు మంచివాళ్ళని భూమి మీద ఎక్కువ కాలం ఉంచడేమోనండి. మంచితనం వదులుకుంటే ఎంతకాలమైనా ఉండొచ్చు. మరి ఏం చేస్తాం, ప్రాప్తం లేదు. ఇంజనీర్ గారి కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయాలి. అతని ఆత్మశాంతికి మనం చేయగలిగే సాయం అదొక్కటే. ఇంతకన్నా సాయం చేస్తామంటే విన్నాడా? అందుకే ఆత్మైపోయాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? అదే సార్, ఇంజనీర్ గారి గురించే సార్. పాపం చిన్న పిల్లలు, భార్య కూడా చిన్న వయసే. వాళ్ళకి ఆర్థిక సాయం అందేలా చూడండి. పిల్లల చదువు పూర్తయ్యే వరకు మనదే బాధ్యత అని చెప్పండి. ఆయన భార్య కూడా మన కంపెనీలో ఏదైనా ఉద్యోగం చూడండి. ఇంజనీర్ గారి ఫ్యామిలీ ఏ రకంగానూ నష్టపోకూడదు. అలాగే సార్. ముందు మీ ఫ్యామిలీ కష్టాల్లో పడకుండా చూసుకోండి సార్. సార్, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? అవునండి, ఎస్ఐ గారు కలుస్తానని ఫోన్ చేశారు.
అదిగో మాటల్లోనే వచ్చారు. ఈయనెందుకు వచ్చాడు ఇప్పుడు? రండి ఎస్ఐ గారు, హాయ్ అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. చెప్పండి ఎస్ఐ గారు, ఇంజనీర్ గారిని యాక్సిడెంట్ చేసిన కార్ ఎవరితో తెలిసిందా? లేదు సార్, ఎంక్వైరీ చేస్తున్నాం. బట్ ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటది? ఇంజనీర్ది యాక్సిడెంట్ కాదు, మర్డర్. వాట్? ఏంటి సార్ మీరు అనేది? అతను ఎవరో ముందు కత్తులతో పొడిచి ఆ తర్వాత కారుతో గుద్ది యాక్సిడెంట్లా క్రియేట్ చేశారు.